బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరికంటా పడకుండా పెరువులోని అమెజాన్ అడవుల్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్న మాస్కో పిరో ఆటవిక తెగ ఎటకేలకు కెమెరా కంటికి చిక్కింది. ఆ తెగకు సంబంధించిన అరుదైన ఫోటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎవరికంటా పడకుండా పెరువులోని అమెజాన్ అడవుల్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు వీరు. అయితే దట్టమైన అడవుల్లో నుంచి మాస్కో పిరో తెగ సమూహం ఒక నది ఒడ్డున సేద తీరడం ఫోటోలు, వీడియోల్లో కనిపించింది. మాస్కో పిరో తెగకు సంబంధించిన జాడ వారి జీవనంపై ఆందోళనలు రేకెత్తుతున్న వేళ ఈ దృశ్యాలు వెలుగు చూశాయి. బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఆగ్నేయ పెరువియన్ ప్రావిన్స్లోని మాడ్రెడి డియోస్లోని నది ఒడ్డున జూన్ చివరిలో ఈ ఫోటోలను తీసినట్టు సర్వైవల్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ పేర్కొంది. కలప కోసం చెట్లు నరికేవారు తమ కార్యకలాపాలను మొదలు పెట్టబోతున్న ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మాస్కో పిరో తెగ పెద్ద సంఖ్యలో కనిపించారని సర్వైవల్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కరోలియన్ పియర్స్ వెల్లడించారు. మోంటే సాల్వడో అనే గ్రామానికి చెందిన ఇన్ అనే జాతి ప్రజలు ఇటీవల తాము 50 మందికి పైగా మాస్కో పిరో వ్యక్తులను చూశామని చెప్పారు. ఇక మరో 17 మందితో కూడిన సమూహం అక్కడికి సమీపంలోని హ్యూటో న్యూవో అనే గ్రామంలో కనిపించిందని మరో ఎన్జిఓ తెలిపింది. కాగా స్థానిక హక్కుల సంస్థ పెనామద్ ప్రకారం ఈ ప్రాంతంలో చెట్లు నరికివేత కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయని, పర్యవసానంగా గిరిజనులు వారి సాంప్రదాయ భూములకు దూరమవుతున్నారని, ఆహారం, సురక్షితమైన ఆశ్రయం కోసం జనాశాలకు దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తుందని పేర్కొంది. ప్రపంచానికి దూరంగా ఒంటరిగా నివసిస్తున్న అతిపెద్ద అటవిక తెగగా మాస్కో పిరోను గుర్తించారు. కాగా దట్టమైన ప్రాంతంలో నివసించే మాస్కో పిరో తెగవారు అరుదుగా కనిపిస్తుంటారని, ఎవరితో పెద్దగా సంభాషించరని సర్వైవల్ ఇంటర్నేషనల్ తెలిపింది. మాస్కో పిరో నివసించే భూభాగంలో రాయితీలు పొందుతున్న అనేక కలప కంపెనీలు తమ కార్యకలాపాలను విరివిగా కొనసాగిస్తున్నాయి.